89th Psalm from verse 1. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. Come on, there is something big in these words. I will sing of the mercies of the Lord forever. ఎలాగా చేస్తాడు? యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను. ఎలాగ నిత్యము కీర్తిస్తావు? ఫస్ట్ వర్డ్స్ ఓన్లీ. తరతరములకు నా విశ్వాసం నోటితో తెలుపు. దేవుడు నమ్మదగిన వాడని తరతరాలు చెప్తాడు. ఎలా చెప్తాడు? ఇప్పటికే చెప్తున్నాడు, 1000 సంవత్సరాలతో చెప్తాడు. ఇంకా ఆలస్యమైతే 1000 సంవత్సరాలు చెప్తాడు. తర్వాత యుగములు చెప్తాడు దేవుడు. సో వాట్ యు థింక్ అబౌట్ గాడ్ అంటే ఈ జీవాన్ని ఎంతవరకు వాడుకుంటావు? దేవుని సామర్థ్యాన్ని, నామాన్ని ఎంతవరకు వాడుకుంటావు సహోదరుడా? ఈ భూమి మీద దీర్ఘాయువుకు వాడుకోవడం పెద్ద గొప్ప కాదు. సో యూ క్యాన్ బిలీవ్ ఫర్ లాంగ్ లైఫ్. యూ క్యాన్ బిలీవ్ ఫర్ లైఫ్ ఇన్ దిస్ డెడ్ సీజన్. కాబట్టి జీవాన్ని బహు సమృద్ధిగా నువ్వు పొందుకోవచ్చు. ద మిస్టరీ బిహైండ్ దట్ ప్రాఫెటిక్ వర్డ్స్ దట్ యు స్పీక్. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను నేను అనుకొనుచున్నా. మెర్సీ షాల్ బి బిల్ట్ అప్ ఫర్ ఎవర్. సౌలు అనలేదు ఈ మాట. మరి సౌలుకి ఎందుకు ఇవ్వలేదు ఈ కృప? సౌలు ఈ డైలాగ్ వేయలేదు. నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఈ రాజ్యం ఎప్పుడు పోతానో తెలియదు, ఈ దేవుడు ఏం చేస్తాడో తెలియదు, ఇలా డైలాగులు వేసాడేమో, దేవుడే ఉంటే ఎలాగెందుకు చేశాడని ఇలా డైలాగులు వేస్తాడు. మర్మరింగ్ డైలాగ్స్. కానీ దావీదు ఏమన్నాడు? మెర్సీ షాల్ బి బిల్ట్ అప్ ఫర్ ఎవర్, దై ఫెయిత్ఫుల్నెస్ యు షల్ ఎస్టాబ్లిష్ ఇన్ ద వెరీ హెవెన్స్. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందు నీ విశ్వాసతను స్థిరపరచుకుందుననియు నేను అనుకొనుచున్నాను. మే యూ ప్రొఫెసై యువర్ సెల్ఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ద బ్లెస్సింగ్. 3వ వచనం, నేను ఏర్పరచుకొనిన వానితోని నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచును. మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. హీ విల్ హీల్ దెమ్, బ్లెస్ దెమ్, షిఫ్ట్ దెమ్. వారి దురలవాట్లు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? గాడ్ విల్ షిఫ్ట్ దెమ్, టర్న్ దెమ్, బ్లెస్ దెమ్. 4, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నా. నువ్వెలా మాట్లాడతావో దేవుడు అలాగే మాట్లాడతాడు. దేవుని అర్థం చేసుకో. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన అలాగే మాట్లాడతాడు. If you know your God and you speak accordingly, then God will release a blessing accordingly. ఈ దేవుణ్ణి నువ్వు తెలుసుకొని నువ్వెలా మాట్లాడతావో అప్పుడు దేవుడు ఇంకా లోతుగా మాట్లాడతాడు. తరతరములకు దావీదు, నువ్వు తరతరములకు నన్ను స్తుతిస్తావా? తరతరములు నీ నోరు నా విశ్వాసం గురించి చెప్పాలా? నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను. 5వ వచనం, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలోనికి విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నాయి. యు సీ దట్ నౌ. నేనే కాదు, ద హెవెన్స్ షల్ ప్రైజ్ దే వండర్. హెవెన్ ఈజ్ వండర్ఫుల్. నేను మీకు చెప్పాను ఆ మంచులో క్రిస్టల్స్ ఎలా ఉంటాయి అనేది, నక్షత్రాలు ఎలా తయారవుతున్నాయి అనేది. ఇప్పుడు ఈ మెసేజ్ మొదలుపెట్టిన తర్వాత ఎన్ని వేల కోట్ల నక్షత్రాలు తయారయ్యో మనకు తెలియదు. ఆయన ఎప్పుడో పలికాడు, అలా పెరుగుతూ ఉన్నాయి. మరి పెరిగిపోతున్న కంట్రోల్లో ఉన్నవన్నీ ఆయనలో పెరుగుతున్నాయండి. సో గాడ్ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్. ఈ అద్భుతము చూసి అవే స్తుతిస్తున్నాయంట దేవుణ్ణి. దే ఆర్ వర్షిపింగ్ హిస్ గ్రేట్నెస్. లెట్స్ రీడ్. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి బేకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ఆయన యొక్క ఉగ్రతను, ఆయన యొక్క కోపాగ్నిని, ఆయన బలాన్ని మరి శత్రువులకు వాడతాడు. ఆయన నీకు ఆయన ప్రేమను, కడికరాన్ని వాడతాడు నీకు. లెట్స్ కంటిన్యూ. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నీ వంటి బలాఢ్యుడెవరు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. యు సీ దట్ నౌ. గాడ్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన నమ్మదగినవాడు. హీ ఈజ్ స్ట్రాంగర్ టు ప్రిజర్వ్ యూ. మరి ఈ బలాన్ని దాటుకొని ఈ బలము నీ ప్రాణాన్ని కాస్తుందంట. నీ వంటి బలాఢ్యుడెవరు? ఇందాక చూసాం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. ఆయన బలము నీ ప్రాణానికి అడ్డుగా ఉంటుందంట. సో హౌ సెక్యూర్ యు ఆర్ ఇన్ జెహోవా. 9వ వచనం, సముద్రపు పొంగు నడుచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయవాడు. ఏదైనా శత్రువు ఎంతైనా లగని దాన్ని అణిచివేయగల సామర్థ్యము నీలో ఉండే దేవునికి ఉంది సహోదరుడా. నీలో అప్పుల బాధ, మరణ రోగము, కష్టాలు, శత్రువులు ఎన్నెన్నో లాగొచ్చు. గాడ్ ఈజ్ గోయింగ్ టు పుట్ ఇట్ డౌన్. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏ తరంగములు లేచాయా, అప్పుల, అవమానాల, దేవుడు వాటిని అణిచివేయుచున్నాడు. నీలో ఉండే దేవుడు, the God in you is going to rise up and put them down. Look at the revelation that David has. Verse 10, చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును, ఐగుప్తును నలిపివేసితివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదగొట్టితివి. సో అప్పుడప్పుడు దేవుని చేసే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లెట్స్ రీడ్ verse 11 ఆల్సో. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణత నీవే స్థాపించావు. గుర్తుపెట్టుకోండి, మంచివన్నీ దేవుడివే. నీలో ఈ రోగం ఉంది, నువ్వు బాగు చేసుకోవాలా, దాని సంపూర్ణత, ఎవ్రీ గుడ్ థింగ్ బిలాంగ్స్ టు గాడ్. 12, ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి, తాబోరు హర్మోనులని నామమును బట్టి ఉత్సాహధ్వని చేస్తావు. అంటే ఇవన్నీ దేవుడు ఇలా చేశాడని చెప్పుకుంటే నీలో విశ్వాసం పెరుగుతుంది అనుకోవచ్చు. ఎన్ని దేవుడే చేశాడు నాకు తెలుసు కదా, ఏంటి మీరు చెప్పేదని. బట్ వెనెవర్ ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో నీలో విశ్వాసం పెరుగుతుంది. దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ లైఫ్, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. 13, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది,
నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. మీలోంచి ఈ కీర్తనలు వస్తాయి. అయ్యా నన్ను ఎలా కాపాడావు నీ బాహు చేత పరాక్రమం చేత. మీరు అందరూ కూడా మరి యు విల్ ఆల్ జాయిన్ అండ్ వర్షిప్ ద లార్డ్. 14 నాకు తెలిసి అందరి నోట్ల దావీదు కీర్తనలాగా వస్తాయి అనుకుంటా. ఈ కాలం అయిపోయిన తర్వాత హౌ గాడ్ ప్రిజర్వ్డ్ యు అండ్ ప్రొటెక్టెడ్ యు. కరులో నన్ను కాపాడాడు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. 15 హియర్ ఐ హావ్ ఎ మెసేజ్. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు, నీ ముఖకాంతిని చూచు వారు నడుచుకొందురు. చూడండి, శృంగధ్వనులు ఎరుగు జనులు ధన్యులు. ఆయన వాక్యము యొక్క ధ్వని, ద వాయిస్ ఆఫ్ హిస్ వర్డ్. ఉదయం లేచి ఆయన వాక్యం చదువుతుండగా హిస్ వర్డ్ విల్ గివ్ యూ ఏ వాయిస్. బ్లెస్డ్ ఈస్ ద పీపుల్ దట్ నో ద జాయ్ఫుల్ సౌండ్. ఆయన వర్షిప్, యూ విల్ లిసన్ టు హిస్ వర్షిప్. హిస్ వర్డ్, ఈ యొక్క స్వరం వేరు. ద వర్డ్ విల్ క్రియేట్ ఎ నైస్ వాయిస్. నీ ముఖ కాంతి చూచి నడుచుకునే వారు ధన్యులు. ముఖ కాంతి, వెలుగు కాంతి అని వాక్యం కాంతి చూచుకునే వారు ధన్యులండి. 16 నీ నామమును బట్టి దినమెల్లా హర్షించువారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. చూడండి, నామాన్ని ధరించుకున్నాం, మరి దినమెల్లా నీవు కాపాడబడతావంట, నువ్వు దినమెల్లా ఆనందపడతావంట. జీవముతో నా దేవుడిని రక్షిస్తాడు. ఇన్ ద నేమ్ షల్ ద రిజాయిస్ ఆల్ డే. ప్రతిరోజు దేవుని యొక్క కాపుదల్లో నీవు ఆనందపడదువు గాక. నీ నామమును బట్టి దినమెల్లా ఎవ్రీ డే. సో హిస్ నేమ్ విల్ గివ్ యూ ప్రొటెక్షన్ ఎవ్రీ డే. డైలీ బ్రెడ్, అనుదిన ఆహారం, డైలీ ప్రొటెక్షన్, లైట్ ఫర్ యూ. 17 and 18 వారి బలమునకు అత్యాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. హిస్ స్ట్రెంగ్త్ క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని విన్నాం కదా. మరి ఆయన బలముతో నిన్ను కాపాడమే ఆయన మహిమ. సంబడి సే క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ గ్లోరీ. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ద లార్డ్ ఈజ్ అవర్ డిఫెన్స్. ఆయన బలమే నీ కేడం. నిత్యము స్తుతిస్తావు. ఎలా స్తుతిస్తావు? నిత్యము ఆయన వాక్యంలో పెట్టేశాడు. నిత్యము నీ విశ్వాసాన్ని తెలిపిస్తావు. ఎలా తెలుపుతావు? టాక్ లైక్ దాట్. ఎప్పుడు బతుకుతామో తెలియదు, ఏం బతుకుతాం, త్వరగా తీసుకెళ్ళిపో. నో, డోంట్ టాక్ లైక్ దాట్. దావీదు మరణగండములో ఇలా డైలాగులు వేశాడు. అప్పుడు దేవుడు కూడా మాట్లాడతాడు, నీ సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తా. యు సీ దాట్ నౌ. చేంజ్ ద లాంగ్వేజ్ అకార్డింగ్ టు ద డెప్త్ ఆఫ్ ద రెవల్యూషన్ దట్ డేవిడ్ హ్యాస్ ఇన్ గాడ్. ప్రార్థించుకుందాం ఈరోజు. లెట్ us pray. సజీవుల ఈ దేశంలో నన్ను ఉంచుతావయ్యా. నీ మంచితనాన్ని నేను చూస్తాను. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్, నీ భూమి మీద ఈ నిరీక్షణ పెట్టుకుంటాను. లెట్స్ ప్రే అండ్ బిలీవ్ ఇన్ దిస్ డార్క్ సీజన్. నజరేయుడైన యేసయ్యా, నీ వాక్యాన్ని బట్టి వందనములు. ఈ కీర్తనల ద్వారా నీ భక్తుడు మరణగండములో, వేదనలో ఏ రీతిగా నమ్మకం ఉంచాడో ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. మేము భయాక్రాంతుల ఈ పరిస్థితులను బట్టి భయపడుకోకుండా ఈ వాక్యమున వెలుగుతో మా ప్రాణానికి నీ బలము అడ్డు అంటున్నావు. అదే మహిమ, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఈ మహిమతో మమ్మల్ని కాపాడయా. తర్వాత మానించి కూడా ఈ కీర్తనలు నిత్యం వచ్చేటట్టు చేయి. ప్రతి ఒక్కళ్ళు ఉండేటువంటి భయాన్ని తీసివేయండి ఆయన. వారి వాక్యము ధ్యానించుండగా వారి హృదయములో ధైర్యముతో మాట్లాడమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.